ఘనతొందు ఘనముగా నెరవేరు ఘనురాలు ఘనతొందు స్త్రీలందరిలో దీవెననొందిన సుగుణాల రాశివి కన్య మరియా. ఈమె పేరు మరియా, రూపవతి, సుగుణాల రాశి, కన్యక. గలిలియాలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను నీతిమంతునికి ప్రధానంగా తన జీవితాన్ని గడుపుచున్న సుందరి సుకుమారి, అనుదినము దేవుని యందు భయభక్తులతో జీవిస్తున్న పవిత్రమైన ఆదర్శ కన్య. ఓ దయామయ, నీవు నీ పాలన చేయుమయ్యా. రోమను యొక్క ఇనుప పాదముల నుండి నియంత్రత్వము నుండి మమ్మను రక్షించి ఉద్ధరించు తండ్రి. పరిశుద్ధమైన ప్రేమ నీది. ప్రేమామయ, నీ కరుణా కటాక్షములను ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచండు తండ్రి. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా ఆ మాటకు తొందరపడి ఈ శుభవచనం ఏమిటా అని ఆలోచించుకునిచుండగా, మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. తన దేవుడైన ప్రభు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలుదును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనెను. కాబట్టి పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడును. దేవుడు చెప్పు ఏ మాటైనను నిరర్ధకము కాదు. ప్రభు దాసురాలను మీ మాట చొప్పున నాకు జరుగునుగాక. కన్య మరియా ప్రదానం చేయబడినది ఇతనికే. ఇతడు గుణవంతుడు, నీతిమంతునిగా దేవుని దృష్టిలో పేరు పొందినవాడు. వివాహమునకు పూర్వమే మరియ గర్భవతి అయినదని తెలుసుకుని ఆమెను అవమానపరచునుల్లక రహస్యముగా ఆమెను విడవనాడవలనని తలంచుచున్నాడు. మరియా గర్భవత, లోకం కోడేకొస్తుంది. సమాజంలో పరువుగా మసులుకుంటే ఎలా? అయితే ఓ పని చేసేదా, మరిన్ని రహస్యంలో విన్నాడచ్చు, ఆమెను అవమానపరచాలను కదా, ఇదే సరైనది. ఎంత
ఈ మనసంతా ఆలోచనలతో మనసు వికలమైపోయింది. చాలా తలనొప్పిగా ఉన్నది. కాసేపు అలసట తీర్చుకునేదను. దావీదు కుమారుడైన యోసేపు, ఓ యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన ఇది కలిగెను. ఆమె ఒక కుమారుని కనెను. ఆయన తన ప్రజలందరినీ వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఇది కలయా నిజమా? అయ్యో, ఎంత పొరపడితేని. మరియని రహస్యంగా వినని ఉద్దేశించి ఉన్నానే. అయితే ఇప్పుడే మరియని శంకించక తన నా దగ్గర చేర్చుకునేదాను. దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండా వినండహో వినండహో, నేను చెప్పలేదనేరు, మీరు వినలేదనేరు. కైసరు అగుస్తు వల్ల ఆజ్ఞ అయినదేమనగా మీ పట్టణాలకు వెళ్ళి మీ యొక్క పేరును నమోదు చేసుకోవాలని కైసరు వల్ల ఆజ్ఞ అయింది. కనుక దయచేసి మీరు గమనించి మీ ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. రిజిస్టర్ మాత్రం చేయించుకోండి. వినండి అహో. నేను చెప్పలేదనేరు, మీరు వినలేదనేరు. దయచేసి నా జాబుకి ఎసరు పెట్టద్దహో. వెళ్ళొస్తానహో. పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి దేవుని పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు నజరేతు నుండి యూదయ బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి బయలుదేరెను. మరియా, మరియా, మనము బెత్లెహేం వెళ్ళవలసి ఉన్నది. ఎందుకు యోసేపు? ప్రజాసంఖ్యలో మన పేర్లు నమోదు చేయించుటకు మనం బెత్లెహేం ప్రయాణమై వెళ్ళాల్సి ఉన్నది. మరియా, నేను నిండు గర్భవతిని కదా, ఎలా ప్రయాణం చేయగలను? ఇలాంటి సమయంలో నేను ఎలా తీసుకెళ్లాలో నాకు తెలియదు. కానీ ఆ సర్వోన్నతుని శక్తి మనకు తోడై ఉండును గాక. అవును, ఆ దేవుడే మనకు తోడగా ఉంటాడు.
అయ్యా కొంచెం ఓర్చుకో. చాలా అలసటగా ఉన్నది, నడవలేక ఉన్నాను. కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాను. మరియా ఇక్కడ కూర్చో, అక్కడైతే దీపం కనబడుచున్నది. నేను వెళ్ళి ఈరోజు రాత్రి మన బస చేయడం ఏమైనా దొరుకునేమో అడిగి వచ్చేదను. అయ్యా అయ్యా చెప్పయ్యా, నీకేం కావాలి? ఈ సమయంలో వచ్చావు? అయ్యా నా భార్య నిండు చూలాలి, గర్భంతో ఉన్నది. ప్రజాసంఖ్యలో పేరు రాపించుకుంటూ నేను నా భార్య నజరేతు నుండి బెత్లెహేము ప్రయాణమైపోతున్నాము. ఈ రోజు రాత్రి బస చేయటకు మీ దగ్గర ఏమైనా స్థలం దొరికినేమో వచ్చాను. మా కాడ లేదు, నీకు ఇస్తానయ్యా. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఇప్పుడు వచ్చాడు స్థలం కోసం. మరియా కొంచెం ఓర్చుకోను. అక్కడ ఇంకో ఇల్లు కనపడుచున్నది, నేను వెళ్ళి వెళ్తికి వచ్చేదను. అయ్యా అయ్యా కొంచెం తలుపు తీయండి అయ్యా. ఎంత అర్ధరాత్రిలో వచ్చారు? అయ్యా నా భార్య నిండు చూలాలి, గర్భవతి. మేము ప్రజాసంఖ్యలో పేరు నమోదు చేయించుటకు నజరేతు నుండి బెత్లెహేముకు వచ్చాము. ఈ రోజు రాత్రి స్థలముతో మీ ఇంట్లో స్థలం ఉన్నదేమో, సత్రంలో ఏమో దొరుకునేమో వచ్చినాము. మాకే స్థలం లేదు, మళ్ళీ నీకు ఇవ్వాలా? వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. నిద్రలో ఉన్నదని నేను తిన్నా అమ్మాయి. మరియా కొంచెం ఓర్చుకోను. ఇంకో ఇల్లు ఎత్తుకు వచ్చేదను. గుడ్డమ్మాయి నువ్వా నేనమ్మా? అయ్యా అయ్యా కొంచెం తలుపు తీయండి అయ్యా. అయ్యా నా భార్య నిండు చూలాలి, గర్భంతో ఉన్నది. మేము ప్రజాసంఖ్యలో పేరు నమోదు చేయించుటకు నజరేతు నుండి బెత్లెహేముకు వచ్చినాము. ఈ రోజు రాత్రి బస చేయటకు మీ దగ్గర స్థలం ఏమి దొరికినేమో వచ్చాము. మా ఇంటి దగ్గర స్థలం లేదు కానీ మా ఇంటి పక్కన పచ్చడి పాక ఉంది, అక్కడికి వెళ్ళండి. అయ్యా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ మాత్రం చాలా అయ్యా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ పశువుల పాకలోనే యేసు జన్మించెను. ఆయన తల్లి మరియా ఆయన ఏంది అక్కలే వచ్చారు? నువ్వు బాగా గొర్రెలాగున్నా. ఆ గొర్రెలు దూరహే చూస్తున్నాను రా, పోతున్నాయి చూడరా. ఏంది తాత ఎక్కడున్నాడు? యోహానా తాత ఈ గొర్రెలు అసలు అవి కావట్లా. ఈ తాత కూడా మనకి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. అటు చూడు అటు చూడు అటు చూడు, మెయిన్ రోడ్డు మీదకి వెళ్తుంది. లారీలు అవన్నీ వస్తున్నాయి. వెనక నేను చూస్తాను, అటు చూడు. ఈ గొర్రె ఏంటి ఏం పని చేయట్లా? మన తాత వచ్చే వరకు మన తాత వచ్చే వరకు ఈ తుమ్మ చెట్టు కింద ఆగుదాం. యోహానా తీసుకున్నా ఈ జోనతాన్ గొర్రెని నమ్ముకొని మనం బతకలేమన్నా. ట్రైనింగ్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. కూర్చో కూర్చో. సరిపడుతుంది కూర్చోన్నా. ట్రైనింగ్ కోసం సామ్యాల్ సార్ దగ్గర పంపించన్నా. పంపిద్దామా?
ఈ గొర్రె జావా ఈ కుంటి గొర్రె జావా కుంటి గొర్రెను కొట్టమాకన్నా, చచ్చిపోతే మనకు మాసానికి మనకు వచ్చింది. మన తాత ఏడు బండి వేసుకుని వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఆ తాత దొంగ తాత గొర్రెలన్నీ అమ్ముకొని వస్తున్నాడు. మనం ఎలా బతకాలో ఏమో. మొన్న వేరే అమ్మమ్మని చూశాడు, ఈరోజు ఇంకొక అమ్మమ్మని చూశాడు. దొంగ తాత. ఏం చేస్తాం, నీ పోతోడే. అయినా కానీ మనకేంటంట ఈ కష్టాలు? అమ్మమ్మ కష్టాలు అంటే చలికాలం కదా, ఈ తాత అమ్మమ్మని ఎప్పుడు చూస్తాడో, అందులో చలికాలం మళ్ళీ.